जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం 17వ సర్గలో ఉన్నాం. 16వ సర్గలో రావణుడు అనే పేరును పొంది మహేశ్వరుడి యొక్క కృపను పొందడం కనిపిస్తుంది. 17వ సర్గలో రావణుడు అవమానించడితే వేదవతి అగ్నిలో ప్రవేశించడం కనిపిస్తుంది. శ్రీరామ అగస్త్య మహర్షి చెప్తున్నారు, అటు పిమ్మట మహాభుజములు కల ఆ రావణుడు భూమి మీద సంచరిస్తూ, అంతకుముందు భూమి మీద సంచరిస్తూ ఆయన శత్రువులందరినీ చాలా మందిని ఓడించాడు. హిమవత్ పర్వత ప్రాంత అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సంచరిస్తున్నాడు. అక్కడ రావణుడు దేవతా కన్యలాగా ప్రకాశిస్తున్న ఒక కన్యను చూశాడు. ఆవిడ వేద ప్రోక్తములైన నియమాలను పాటిస్తూ కృష్ణాజనము జటలను ధరించి ఉంది. ఆ రావణుడు గొప్ప నియమాన్ని అవలంబించున్న మంచి సౌందర్యం కల ఆ కన్యను చూడగానే కామ మోహములతో నిండిన మనస్సుతో నవ్వాడు. నవ్వి, మంగళప్రదురాలా, ఏమిటి నువ్వు నీ యవ్వనానికి విరుద్ధంగా ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ సౌందర్యాన్ని వదిలేస్తున్నావేంటి? దాన్ని వృధా చేస్తున్నావు. విరుద్ధంగా ఇలా నీ వయస్సుకు తగిన ప్రవర్తన కాదు ఇది. ఇలాంటి ప్రవర్తన యుక్తం కాదు కదా. సాటి లేని నీ రూపము పురుషులకు కామోన్మోదాన్ని కలిగిస్తుంది. తపస్సు చేయడానికి సరైన సమయం కాదు నీకు ఇది. లోక ప్రసిద్ధమైన నిర్ణయం కదా. ఓ భద్రురాలా, నువ్వెవరువు? నీ భర్త ఎవరు? నిన్ను అనుభవించు పురుషుడు ఈ లోకంలో పుణ్యాత్ముడు. నువ్వు ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు? అదంతా కూడా నేను అడుగుతున్నాను, నాకు చెప్పు అని అడిగాడు. అంటే తపోధనరాలైన కన్య రావణుడి మాటలు విని, రావణాసురుడు గొప్ప తేజస్సు కలవాడు కదా, వాడికి యథాప్రద శాస్త్రంగా ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చి ఆవిడేం చెప్పిందంటే, గొప్ప తేజస్సు కలవాడు, బృహస్పతి కుమారుడు, బుద్ధి చేత బృహస్పతితో సమానుడు, శోభావంతుడు అయిన కుశధ్వజుడు అనే బ్రహ్మర్షి నా తండ్రి. నిత్యము వేదాభ్యాసం చేసే ఆ మహాత్మునకు వేద వాంగ్మయ స్వరూపిణినైన నేను కన్యగా పుట్టాను. నా పేరు వేదవతి. అప్పుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు నా తండ్రి దగ్గరికి వెళ్ళి తమకు నన్ను ఇమ్మని కోరారు. కానీ నా తండ్రి నన్ను వాళ్ళకి ఇవ్వలేదు. అందుకు కారణం చెప్తున్నాను విను. దేవతల ప్రభువు 3 లోకాలకు అధిపతి అయిన విష్ణువు తనకు అల్లుడు కావాలి అని నా తండ్రి కోరిక ఉంది. అందుచేత తను నన్ను ఎవ్వరికీ ఇవ్వడానికి అంగీకరించలేదు. శంభువు అనే దైత్యరాజుకి చాలా కోపం వచ్చింది. ఆ పాపాత్ముడు వచ్చి నా తండ్రిని రాత్రికి రాత్రి నిద్రించుతుండగా చంపేశాడు. పిమ్మట మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలే నా తండ్రి శరీరాన్ని కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించింది. నారాయణుణ్ణి గురించి మా తండ్రికి ఉన్న మనోరథాన్ని నేను నిజం చెయ్యాలి, సత్యమైన దాన్ని చెయ్యాలి అని నిశ్చయించుకొని నేను ఆ నారాయణన్నే హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి గొప్ప తపస్సు చేస్తున్నాను. ఈ విషయం అంతా నీకు చెప్పాను. నాకు నారాయణుడే భర్త, అతడు తప్ప ఇంకెవ్వరూ కాదు. ఆ నారాయణుణ్ణి పొందాలి అనే కోరికతో భయంకరమైన నియమాన్ని అవలంబించున్నాను రావణ. నిన్ను గురించి నాకు తెలుసు. ఇంకా వెళ్ళిపోను. 3 లోకాల్లో ఉన్నదంతా నాకు తపోదబలం ద్వారా తెలుస్తుంటుంది అని చెప్పింది వేదవతి. మన్మథ శరముల చేత పీడించబడిన రావణుడు విమాన అగ్రభాగం నుంచి దిగాడు. గొప్ప తపస్సు చేస్తున్న కన్యతో ఏమన్నా అంటే, ఓ శుశ్రోణి, ఇలాంటి ఆలోచన గల నువ్వు చాలా గర్వంగా ఉన్నావు. ఈ విధంగా తపస్సు చేయడం అనేది ముసలి వాళ్ళకి మాత్రమే తగిన పని. సమస్త సద్గుణాలు ఉన్నదానివి, 3 లోకాల్లోనూ సౌందర్యవతివి అయిన నువ్వు ఇలా పలకడం తగదు. నీ యవ్వనం దాటిపోతోంది. ఓ మంగళప్రదురాలా, నేను లంకాధిపతిని, దశగ్రీవుడు అని ప్రసిద్ధి చెందినవాడును. అటు నాకు భార్యవై నువ్వు సుఖంగా భోగాలు అనుభవించు. నువ్వు విష్ణువు అని అంటున్నవాడు ఎంతటి వాడు?
నువ్వు కోరుతున్న ఆ విష్ణువు వీర్యం చేత గాని, తపస్సు చేత గాని, భోగం చేత గాని, బలం చేత గాని నాతో సమానుడు కాదు కదా అని అన్నాడు. వాడి మాటలు విని వేదవతి అంది, అలా అనద్దు, అలా అనకు అని పలికింది. ఆ కన్య రాక్షసునితో అంది, రాక్షసరాజా, నీవు తప్ప బుద్ధిమంతుడైన మరెవ్వరైనా 3 లోకముల అధిపతి, సర్వలోకముల చేత నమస్కరించబడేవాడు ఆయన మహావిష్ణువును అవమానిస్తాడా అని అంది. ఆ దేవత అలా చెప్తుంటే, ఆ వేదవతి అలా చెప్తుంటే రావణుడు ఏం చేశాడంటే తన చేత్తో ఆవిడ తలని, జుట్టుని, శిరోజాలను పట్టుకున్నాడు. పట్టుకునేసరికి అప్పుడు వేదవతి కోపించింది. ఆ హస్తంతో ఒక్క దెబ్బ కొట్టేసరికి ఆ కేశాలు ఛేదించబడ్డాయి. అప్పుడు ఆమె హస్తం కత్తిగా అయిపోయింది. కేశములను ఛేదించింది. రోషంతో మండుతున్నదా అన్నట్లు ఆమె రావణుడిని కాల్చేస్తుందా అన్నట్లు చూస్తూ అగ్నిని ఏర్పరచుకుంది. మరణించడానికి తొందరపడుతూ రావణుడితో, ఓ చెడ్డ రాక్షసుడా, నీ నుండి అవమానం పొందాను నేను. నీ చూపు పడింది నా మీద, ఇంకా నేను జీవించడానికి ఇచ్చగించను. నువ్వు చూస్తుండగానే నేను అగ్నిలో ప్రవేశిస్తాను. పాపాత్ముడివైన నువ్వు నన్ను వనంలో అవమానించావు, అందువల్ల నిన్ను చంపడానికి నేను మళ్ళా జన్మిస్తాను. పాప నిశ్చయం గల పురుషుణ్ణి స్త్రీ చంపలేదు కదా, నీకు శాపం ఇస్తే నా తపస్సు అంతా కూడా వృధా అయిపోతుంది. నేను ఏదైనా మంచి పని కానీ, దానం కానీ, హోమం కానీ చేసి ఉంటే దాని ఫలితంగా రాబో జన్మలో ఒక ధర్మాత్మునికి ఇంట అయోనిజ అయిన కుమార్తెగా పతివ్రతగా పుట్టగలను అని పలికి ప్రజ్వలించుతున్న అగ్నిలోకి ప్రవేశించింది ఆవిడ. అప్పుడు అంతటా దివ్యమైన పుష్పవృష్టి కురిసింది. అలాగే రావణుణ్ణి ఒక స్త్రీ కారణంగా నువ్వు మరణిస్తావని చెప్పించింది. పద్మము వంటి కాంతి గల ఆమె మరలా ఒక పద్మంలో జన్మించింది. ఈ రాక్షసుడు చూశాడు, అక్కడ ఆవిడ మొత్తం అంతా కూడా భస్మం అయిపోయింది. ఆ భస్మం అయిన చోట ఒక పద్మం వచ్చింది. ఆ పద్మంలో మళ్ళా జన్మించింది ఆవిడ. ఆ రాక్షసుడు ఏం చేశాడంటే ఆ పద్మ మధ్య భాగంలో చిన్న పసిపిల్లలాగా ఉంది. ఆ పద్మాన్ని తీసుకొచ్చి, ఆ కన్యను తీసుకొచ్చి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఈవిడ్ని తీసుకెళ్లి మంత్రికి చూపించాడు. చూపిస్తే మంత్రి ఏమన్నాడంటే, సాముద్రిక లక్షణాలు తెలిసిన మంత్రి ఆ శిశువుని చూడంగానే రావణుడితో, రావణ, ఈవిడిని నువ్వు తీసుకురాకు, ఈవిడ నీ వధ కోసం ఈ గృహానికి చేరింది అని పలికాడు. రామ ఆ మాట విని రావణుడు, అయితే ఈవిడ్ని తీసుకెళ్లి సముద్రంలో వదిలేయండి అన్నాడు. అంటే తీసుకెళ్లి ఆ పద్మంలో జన్మించిన ఆ వేదవతిని పద్మావతిని తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. ఉత్తమురాలైన ఆమె సముద్రంలోంచి భూమిలోకి చేరింది. జనకుని నాగలి అగ్రభాగం చేత గీయబడిందే మరలా పైకొచ్చింది అని వగస్య మహర్షి చెప్తున్నారు. ప్రభు, జనకుని కుమార్తెగా పుట్టిన ఈమె నీ భార్య, వేదవతే నీ భార్య. ఓ మహాబాహు, నీవు సనాతనుడవైన విష్ణుమూర్తివే కదా. పర్వతం వంటి ఈ శత్రువును పూర్వమే వేదవతి తన కోపం చేత శాపం ఇచ్చి పరాక్రమ విహీనునిగా చేసింది. ఆమెయే శ్రేష్టమైన నీ పరాక్రమం సహాయంతో వీణ్ణి సంహరించింది. వేదికలోని అగ్నిశిఖతో సమానురాలైన ఈ మహాభాగ్యవంతురాలైన వేదవతి నాగలి చేత దున్నిన క్షేత్రమనందు మరలా మానవులలో పుట్టి సీత అయింది. పూర్వము కృతయుగంలో వేదవతి అనే పేరుతో ఉన్న ఆమె ఈ త్రేతాయుగనందు రావణుని సంహరించడానికి మహాత్ముడైన జనకుని కులమునందు జన్మించినది. సీత నాగలి చాలు నుండి జన్మించడం వల్ల ఆమెను మానవులందరూ కూడా సీత అని అంటున్నారు. జనకుని కుమార్తె కాబట్టి ఆవిడ జానకి అయింది. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 17వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.